అది తట్టుకోలేకపోతున్నా. నా కోర్టు నుంచి వచ్చిన తీర్పు కంటే కూడా ఇప్పుడు మీరు వేసే న్యూస్ ఉంటుంది కదా, ఇదే నాకు వాదార్పు, ఇదే నా సక్సెస్. వాస్తవానికి ఏంటంటే సోషల్ మీడియా బాగా ఇదైంది మేడం. మెయిన్ మీడియా కాదు. మెయిన్ మీడియా ఎప్పుడైనా సరే ఏదన్నా కరెక్ట్ ఉంటేనే చేస్తారు. సోషల్ మీడియా ఎక్కువ చేసింది. అవునండి, సోషల్ మీడియా గురించి మాట్లాడతాను. ఇప్పుడు చిరంజీవి గారు పక్క రాష్ట్రం వాళ్ళకి కూడా అవార్డులు ఇస్తే మంచిది, బాగుంటుంది, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అన్నారు. అక్కడెక్కడ బూతుందండి, ఆయన పోయి వేసేస్తున్నారు. మీరు ఇండస్ట్రీకి, మీకు, నాకు ఆయన ఎంత చేశారండి, ఇంకా చేస్తున్నారు ఆయన. ఆ సేవలన్నీ పక్కన పెట్టేసి ఆయన ఏదో మాట్లాడిందంటే అది కూడా అంటే ఇంకా మేము ఎక్కడికి వెళ్తామండి. దాసనారాయణరావు గారు లేని లోటు కనపడుతుందండి. అదే కనుక మా దాసనారాయణరావు గారు బతుకుండుంటే ఈ రోజు మీడియా వాళ్ళు ఇలా మా మీద రెచ్చిపోయే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది. ఆయన ఎక్కడో ఈ సందర్భంగా తలుచుకుంటున్నాను, మిస్ అవుతున్నాను దాసనారాయణరావు గారు. మేడం, దాసనారాయణ గారు లేకపోయినా ఆయన లోటు ఇప్పుడు చిరంజీవి గారు తీరుస్తున్నారు కదా, ఆయన ఇండస్ట్రీ పెద్ద. మరి కదా ఇండస్ట్రీ పెద్ద గురించి మీరు ఇలా మాట్లాడతారా అండి? ఇది ఎంతవరకు కరెక్ట్ బంగారం చెప్పు నాన్న. సోషల్ మీడియా కరెక్టే కదా. ఇప్పుడు టీవీ9 సోషల్ మీడియానా ఎన్టీవీ సోషల్ మీడియానా బిగ్ టీవీ మీడియానా సోషల్ మీడియానా? ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు నేను అనడం ఎందుకు, గడి తినారనుకోండి, మనం ఎందుకు తినాలి? హేమ మీకు తెలియదా? చిన్నప్పటి నుంచి ఇక్కడే చచ్చానుగా. నా యుక్త వయసు అంతా ఇక్కడే జరిగింది కదా. నేను 14 years అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. అప్పటి నుంచి ఈ సీనియర్ జర్నలిస్ట్ అందరూ నాకు తెలుసు. నేనేంటో మీకు తెలియదా? సో పైగా ఏదో వేశారు, తర్వాత నేను బయటకు వచ్చాను చెప్తున్నాను. నేను కాదబ్బా, నేను నల్ల పాలిష్ పెట్టుకున్నాను, నా బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, అప్పుడు కూడా వదలలేదు. అది పర్లేదు. ఒక 2 పెద్ద ఛానల్స్ పాజిటివ్ వచ్చిందని వేసేసారు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా సార్, మీ బ్లడ్ రిపోర్ట్ ఏంటండి అని. మరి మీ వాళ్ళ దగ్గర బ్లడ్ రిపోర్ట్ ఉందా సార్? నాది ఉంటే వేయమని చెప్పండి. ఎట్లా సార్ పాజిటివ్ అని వేస్తారు? కోర్టు నుంచి రావాలి కదా సార్. ఇప్పుడు స్టేషన్ లో 100 జరుగుతాయి చెప్తున్నాను సార్. ఒకటి మర్డర్ చేశారంటారు, లేదా ఇంకోటి జరుగుతుంది, అది నిర్ధారణ అవ్వాలి కదా సార్. అటా అని వేసే న్యూస్ వేరు సార్, కన్ఫర్మ్ చేయకూడదు మనం. అదే సార్, ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఒకసారి చూపించమని అన్నప్పుడు ఏమంటున్నాను సార్. పోలీసులు అన్ని నిజమేనా సార్? పోనీ అలాగే అనుకుందాం, మీ ఇష్టమే. ఇప్పుడు చట్టం గొప్పదా, న్యాయం గొప్పదా అంటే ఎక్కడ వెళ్తాం సార్ మనం కదా? అదే కదా సార్, కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు సార్ రియాక్ట్ అవ్వలేదు అని అడుగుతున్నా. నా బాధ, నా వ్యక్తం అదే. 3 నెలల నుంచి వీళ్ళందరూ వెనకాల పడుతున్నాను సార్. ఇప్పుడు కూడా చూడండి, వీళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇందాక దోషులు నిర్దోషుల గురించి మాట్లాడాను కదా, అదే హైలైట్ చేస్తారు వీళ్ళు. నా బాధను ఎవరు వేయరు సార్. నా బాధ మీరు చూస్తుండండి, నేను రాసిస్తాను. వీళ్ళు ఇదే హైలైట్ చేస్తారు. నేను కావాలని అదే వర్డ్ ని కావాలని చెప్పాను, తిరిగి చెప్పాను సార్. నా ఆవేదన అలా వేయరు సార్. హేమకి దోషులకి నిర్దోషులకి తేడా తెలియలేదు, చూసారా మీడియాలో ఎలా మాట్లాడుతుందో, ఇలా వేస్తారు సార్. ఉన్నది ఉన్నట్టు వేస్తే ప్రాబ్లం లేదు సార్. నాకు ఎలా వేయాలి, ఇలా వేయాలని వేస్తారు. తప్పు సార్. వాళ్ళకి ఎలాగ ఫ్యామిలీలు ఉంటాయో నాకు ఫ్యామిలీ ఉంటాయి. ఇది నేను ఎందుకు తప్పు చెప్పాను అనుకుంటున్నారు? కావాలని ఇన్ని 100 సినిమాల్లో యాక్ట్ చేశాను సార్. సో ప్రభు గారితో ఎందుకు చెప్పించానంటే అట్లీస్ట్ ఆయనదన్నా క్లారిటీగా వాళ్ళు తీసుకుంటారు, వేస్తారు అని చెప్పేసి. సరే, ఇవన్నీ పక్కన పెడితే నేను అడిగింది న్యాయమా కాదా చెప్పండి సార్. పెద్దగా చెప్పండి. నాకు ఆడపిల్ల ఉంది సార్, నా సంసారం ఉంది. ఒకవేళ నేను డ్రగ్స్ తీసుకున్నానే అనుకుందాం సార్, నా ఫ్యామిలీని ఎందుకు సార్ రోడ్డు మీద వేస్తారు మీరు? నేను విక్టిమ్ని వేయకూడదు. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం మీకు అది తెలుసా సార్? మీరు సీనియర్, మీరు చెప్పండి సార్ ప్లీజ్. అది ఉందా?